నిన్నే మనం ప్రస్తావించుకున్నాం 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించే సరికొత్త అంశంగా కొత్త బ్రహ్మాస్త్రం రెడీ అవుతుంది అన్నట్టు ఇప్పుడు పత్రికలు అది హైలైట్ చేస్తుంది. దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణులపై దృష్టి సారించిన భారత్ K6 పేరుతో క్షిపణిని అభివృద్ధి చేస్తుంది. దాని రేంజ్ 8,000 కిలోమీటర్లు అని చెప్తున్నా, వాస్తవానికి అది 12,000 కిలోమీటర్ల దాకా ఉంటుందని సమాచారం. ఇది సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్ SLBM అంటే జలాంతర్గామం నుంచి ప్రయోగించగల ఖండాంతర క్షిపణి. చైనా నౌకాదళం హిందూ మహాసముద్రంలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన JL-3 SLBMకి ధీటుగా K6 SLBMని మన DRDO శాస్త్రవేత్తలు హైదరాబాద్లో అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ ల్యాబొరేటరీలో అభివృద్ధి చేస్తున్నారు. దేశ క్షిపణి కార్యక్రమం పితామహుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గౌరవార్థం తయారు చేసినటువంటి K శ్రేణి క్షిపణుల్లో ఈ K6 అత్యంత అధునాతనమైంది. జలాంతర్గామం నుంచి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణులు మన దేశ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ, ఎవరైనా మన మీద అణ్వాయుధాన్ని ప్రయోగించిన సబ్మెరైన్ బేస్డ్ క్షిపణులతో వాటి మీద అణుప్రతి దాడులు చేసే శక్తికి అత్యంత కీలకమైంది అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.